హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది వచ్చేసి చెప్పినా కదా, ఇంకా ఈవినింగ్ అట్లా బయటకు వచ్చినాం తిందాం ఏమన్నా అనేసి. పడుకొని లేచి వర్షం పడింది, ఇంకా పడుకొని లేచి వచ్చి ఇంక ఇక్కడ చపాతీ నూడిల్స్ గోబీ అవి తినేసి ఇంకా ఐస్ కావాలనేసి నాకు పాపకు ఇద్దరికి ఐస్ ఇష్టము. మీకు ఇది ఐస్ కొనుక్కున్నాము. ఇక్కడ ఇంకా తిన్నాక టీ తాగాలని నేను మా ఆయన వాడు కూడా నేను తాగుతామా అంటే సరే అని. ఇక తాగరు, అస్సలు తాగరు, కానీ ఎందుకో వాడు ఇంకా మేము తాగుతున్నాం కదా అని వాడు కూడా నేను తాగుతా అంటే సరే అని ఇంకా ముగ్గురం ఇక్కడ టీ తాగాలనేసి ఇట్లా బయట నించున్నాము. ఆయన టీ చెప్తున్నాడు. టీ కాదు, కాఫీ తాగినాం అనుకుంటా. టీ బాగోదనేసి ఈయన వద్దన్నాడు. కాఫీ తాగినాము. ఇంకా తాగేసి ఆయన రూమ్కి వెళ్ళిపోయినాడు. మేమేమో లేపాక్షి కాంప్లెక్స్ దగ్గరికి, అదే షాపింగ్ ఏమైనా చేద్దాం మధ్యాహ్నం వెళ్దామంటే వర్షం పడింది కదా, ఇంకా అందుకోసం సరే ఈవినింగ్ అట్లా మళ్ళీ రెడీ అయ్యి వచ్చినాము ఇక్కడికి. ఏం కొందామా అని చూస్తున్నాము. ఏందో అన్నీ ఇంకా నందల్ల లేని ఇది లేదు అనిపిస్తూ ఉంది. అన్నీ ఉన్నాయి, కొత్తగా కొనేటివి ఏమీ లేవని అనుకుంటున్నా. ఇంకేమంటే పుణ్యక్షేత్రం కదా వెళ్ళింది మనం అనేసి కుంకుమ ఒకటి ఖచ్చితంగా తీసుకోవాలన్నమాట. కుంకుమ తీసుకున్న, ప్రసాదంకి తీసుకున్న, అవి ఇంకేం తీసుకున్నా. మా పాప ఒకటి కొనింది, చూపిస్తానులేండి. ఇంకా నవ్వుకోకండి, ఇవి కొంటదా ఈ పిల్ల అనేసి. అంతే, ఆ పిల్ల చిన్నపిల్లనే. ఇంకా అది ముగ్గు స్టెన్సిల్స్ ఏమో తీసుకున్నాను, ఒక 3 అవి. ఇంకా ప్లాస్టిక్ దండలేవో తీసుకున్నాను అనుకుంటా, బాగున్నాయి అనిపించి. ఎక్కువ ఏమి షాపింగ్ చేయలేదులేండి. ఏందోకో నాకు ఇంకా అన్ని కాస్ట్ కూడా టూ మచ్ అనిపించినాయి. అది ఇంకోటి ఏం నాకు అవసరం అనిపిస్తలేవు అక్కడ ఏవి చూసినా కానీ. ఇంకా వద్దు తీయి పద వెళ్ళిపోదాం అనేసి మళ్ళీ ఇంకా రిటర్న్ అయ్యి 1 గంట అక్కడ బయట స్పెండ్ చేసి ఇంకా రిటర్న్ అయినాం. ఇంకా రూమ్ అంతా వెకేట్ చేసేసి ఇంకా ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. సర్దుకుంటున్నాము. ఇంకా అన్ని బ్యాగులు అన్నీ చెక్ చేస్తున్నారు, ఎక్కడేమన్నా చార్జర్స్ ఇంకా అట్లా ఏమన్నా మర్చిపోతామేమో అని అన్నీ చెక్ చేసుకొని చూసుకొని ఇంకా సర్దుకొని స్టార్ట్ అయినాము. ఇంకా కిందికి వెళ్ళాలన్నమాట. కింది తిరుపతికి వెళ్తే అక్కడ నుంచి మనకు బస్సులు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇంకా మళ్ళీ ఆ ఫ్రీ బస్సులు ఉంటాయి కదా, వాటిని ఎక్కి బస్ స్టాండ్కి వెళ్ళాలన్నమాట. బి రూటు, ఏ రూటు అని ఉంటాయి కదా. బి రూట్ ఎక్కితే ఓన్లీ దర్శనం. ఏ రూట్ ఎక్కినామనుకో మనం ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్తుంటుంది. ఇప్పుడు ఏ రూట్ బస్ ఎక్కాలి. మేము వెళ్ళి బయటికి వెళ్ళి మా రూమ్ నుంచి కొంచెం దూరంలో స్టాఫ్ ఉంది, అదో చూడండి ఆ బుగ్గలది కొనుక్కుంది. ఇంకా వాళ్ళ పని వాళ్ళలో ఉంటే మా పని మేము బయట ఉండి ఇట్లా బుగ్గలు బెలూన్స్ లాగా అసలు ఉంటాయి. ఎంత పిచ్చి అంటే నా పాపకు అంత పిచ్చి. నేను కూడా ఊపుతున్నాను, నన్ను వీడియో చూస్తుంది. దూరం నుంచి అయ్యేసరికి సరిగా రావట్లేదు. ఇంకా చూడండి, ఇంకా మా వారు ఇంకా వచ్చినారు, తాళం వేసేస్తున్నాడు అనమాట రూమ్కి. ఇంకా భలే ఉన్నాయి కదా. ఇంకా మేము ముందర ఉందన్నమాట స్టాఫ్, బస్ స్టాప్, అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి వస్తాయి బస్సులు. ఇంకా నేను మా వారు ముందు వెళ్తున్నాం, పిల్లలు ఇద్దరు వెనక నడుచుకుంటూ వస్తున్నారు, మేమిద్దరం ముందు వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా ఇక్కడ ఇంకా బస్ ఎక్కి కింది తిరుపతికి వెళ్తాము. మనం ఇప్పుడు ప్రజెంట్ తిరుమల కదా, కింద తిరుపతి పైన తిరుమల అట్లా ఉంటుంది కదా. ఇదేమో తిరుమల, కిందనేమో తిరుపతి. ఇంకా అదే రోడ్డు దాటి ఇంక ఇట్లా వస్తున్నాము. ఇంకా పిల్లలు అందరం కలిసి ఇంకా బస్ ఎక్కి ఇంకా వెంకన్న స్వామికి టాటా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా మన ఇంటికి మనం చేరుకొని, వాడు కాలేజీకి వాడు వెళ్ళిపోయినాడు, పాప కాలేజీకి పాప వెళ్ళిపోయింది. మా డ్యూటీలు మేము జాయిన్ అయిపోవాలి, తప్పదు కదా. ఎంత ఎంజాయ్ చేసినా మన డ్యూటీలు మనం చేయాలి. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.